హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ వల వేసిన కోతి. అనగనగనగా ఒకరోజు ఒక కోతి అడవిలో చెట్టు మీద కూర్చొని బాగా బోర్ అయిపోతుంది. చేయటానికి ఏ పని లేదు. కొంచెం సేపు కొమ్మలు పట్టుకుని ఊగింది, చెట్టు మీద వేలాడింది, అరటిపళ్ళు తిన్నది, చెట్టు పైకి కిందకి ఎక్కి దిగింది. ఇలా రకరకాలుగా కాలక్షేపం చేసుకోవటానికి ప్రయత్నం చేసింది. కానీ అలాగే రెస్ట్లెస్గా ఉంది. ఇంతలో ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు కనిపించారు. కోతి వాళ్ళిద్దరినీ ఫాలో చేసింది. వాళ్ళిద్దరూ ఒక చెరువు గట్టుకి వెళ్ళి చేపలు పట్టటానికి వల వేశారు. కొన్ని నిమిషాలలోనే చాలా చేపలు పట్టారు. చేపలను వలలో నుంచి తీసి కడిగి శుభ్రం చేసుకొని ఒక బుట్టలో వేసుకున్నారు. ఇంతలో భోజన సమయమైంది. ఇద్దరూ లంచ్ తినటానికి వెళ్ళారు. మళ్ళీ వద్దామన్న ఉద్దేశంతో వల అక్కడే వదిలేశారు. ఇంతలో చాలా కుతూహలంగా చూస్తున్న కోతి, ఓస్, చేపలు పట్టడం ఇంత సులువా అనుకుంది. నేల మీద పడున్న వల తీసి నీళ్ళల్లోకి వేయబోయింది. కానీ అది కనిపించనంత సులువు కాదు. చేపలు పట్టేవాళ్ళు సంవత్సరాల తరబడి కృషి చేస్తే వచ్చే విద్య. ఇలా చూసి అలా చేసేది కాదు కదా. వల వచ్చి కోతి తలపై వాలింది. కోతి తన వలలో తానే చిక్కుకుంది. అందులో నుంచి బయటపడాలని చిందులేస్తూ ఉంటే డుబుక్కుమని చెరువులో పడిపోయింది. కాళ్ళు చేతులు వలలో చిక్కుకుపోయాయి. ఈదడం రాదు. కోతి గోల గోల పెట్టేసింది. ఇది విన్న చేపల వాళ్ళు ఏం జరుగుతుందా అని చూడటానికి వచ్చారు. కోతి చేసిన పని చూసి తిట్టుకుంటూ కోతిని నీళ్లల్లో నుంచి లాగి వలలోంచి విడిపించారు. ఎవరి పని వారు చేస్తే మంచిదని తెలుసుకొని కోతి తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత ఎంత బోర్ కొట్టినా చేపలు పట్టాలని మట్టుకు అనుకోలేదు. ఈ కథ నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.